ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామి రెడ్డి గారు, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ రోజు రోజుకి ఎంతలా పెరిగిపోతుందంటే మ్యూచువల్ ఫండ్ డిమాట్ అకౌంట్లే ఆల్మోస్ట్ 7 కోట్లకు చేరాయి. ప్రతి నెల SIP క్యాష్ ఫ్లోనే 16,000 కోట్ల రూపాయలకి, అంటే జస్ట్ ఒక 2-3 మంత్స్ వరకు కూడా నెలకి 13,000 కోట్లు 14,000 కోట్లు SIPల రూపంలో మ్యూచువల్ ఫండ్స్లోకి అమౌంట్ వెళ్తుందని మాట్లాడుకుంటే ఇవాళకి ఇవాళ 16,000 కోట్లు, ఎస్పెషల్లీ ఒక సెప్టెంబర్లోనే అంత బిజినెస్ జరిగింది మ్యూచువల్ ఫండ్స్కి. ఏంటంటారు అసలు, ఎక్కడికి వెళ్తున్నాం అంటారు? దీన్ని ఎలా తీసుకోవాలి అసలు? బేసికల్గా ఈ ట్రెండ్ చూస్తే ఈక్విటీ కల్చర్ పెరుగుతుందండి ఓవరాల్గా. అండ్ 7 crores SIP అకౌంట్లో దాటం అనేది మామూలు విషయం కాదు. ఇది పెరిగినంత స్పీడ్గా ఈవెన్ టోటల్ ట్రేడింగ్ అకౌంట్లు కూడా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు అది 13 crores దాకా ఉన్నది, ఇప్పుడు 14.5 crore అయింది. అదే అంటే బహుశా నెక్స్ట్ న్యూ ఇయర్ కల్లా మనం 15 crores ఎంటర్ అవుతున్నాం. 15 crores ట్రేడింగ్ అకౌంట్లోకి ఎంటర్ అవుతున్నాం. అంత ఫాస్ట్ గ్రోత్ అవుతుంది ఓవరాల్గా. అంటే ఆల్మోస్ట్ 20% CAGR మెయింటైన్ చేస్తుంది ట్రేడింగ్ అకౌంట్ గ్రోత్, చాలా ఫాస్ట్ మూవ్ అవుతుంది. అంటే ఇప్పుడున్న యూత్ అందరూ జాబ్ రాగానే ఇమీడియట్లీగా సేవింగ్ బిగిన్ చేస్తున్నారు. అట్లా ఈ మ్యూచువల్ ఫండ్ అకౌంట్లు పెరుగుతున్నాయి అనమాట. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ కూడా లాస్ట్ 3 years నుంచి కూడా అంతే అగ్రెసివ్గా ఇస్తున్నారు. ఈ కోవిడ్ తోటి ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ వచ్చిన కాడ నుంచి ఈక్విటీ మార్కెట్లో పెట్టడం అనేది పాజిటివ్ పెరిగిపోయింది. మొదట్లో కొంత ట్రేడింగ్ ట్రై చేసి లాస్ అయ్యి గెయిన్ ఇట్లా ఉండొచ్చు కానీ మ్యూచువల్ ఫండ్లో ఈ కన్సిస్టెన్సీ ఉంటుందని అర్థమైన తర్వాత అందరు కూడా దాంట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. అందుకని చరిత్రలో ఎన్నో లేనంత ఫాస్ట్గా SIP అకౌంట్లు పెరుగుతున్నాయి. ఈ మొత్తం చూస్తే మొత్తం టోటల్ అమౌంట్లో 80% వరకు కూడా టాప్ 10 AMCలు మెయింటైన్ చేస్తాయి. కొత్తవి వస్తున్నాయి. లాస్ట్ 6 monthsలోనే చూసుకుంటే హీలియో మ్యూచువల్ ఫండ్ వచ్చింది, జీరోదా మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి, అండ్ గ్రో మ్యూచువల్ ఫండ్ వచ్చింది, అండ్ కొత్త 5-6 దాకా పర్మిషన్లు వచ్చేసింది AMC లైసెన్స్లో. అందుకని ఇంకా ముందు రోజుల్లో పెరగడం తప్ప తగ్గడానికి ఏం లేదు. ముందు రోజుల్లో కూడా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గేదేం లేదు. అందుకని ఓవరాల్గా ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరుగుతుంది. వీటన్నిటికీ మదర్ ఏంటంటే బ్లాక్ రాక్ కనుక వచ్చింది అనుకోండి, జియో ఫైనాన్స్తో టైప్ అయింది కదా, అది కనుక వస్తే వాళ్ళ దగ్గర డేటాబేస్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అకౌంట్స్ ఇంకా అగ్రెసివ్గా పెరుగుతాయి. ఇంకా అగ్రెసివ్ పెరుగుతాయి. వాళ్ళు టెలికామ్ కనుక సైజ్ డబల్ ఎలా చేశారో ఈ టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజ్ని డబల్ చేస్తారు ఈజీగా వాళ్ళు ఒకసారి వచ్చారంటే. ఎందుకంటే వాళ్ళ దగ్గర జియో టెలికామ్ డేటానే ఆల్మోస్ట్ 40 కోట్ల డేటా ఉంది వాళ్ళ దగ్గర, కస్టమర్స్ డేటా ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా వచ్చి చేస్తారు. కొత్త ఇన్నోవేటివ్ పోర్టల్ పట్టుకొస్తారు కాబట్టి ఇన్స్పైర్ అవుతారు యూత్ అంతా. కాబట్టి ముందు రోజులు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ అకౌంట్ సైజ్ ఎంత అంటే టోటల్ యునైటెడ్ కింగ్డమ్ జనాభా కన్నా పెద్దది, ఆస్ట్రేలియా కన్నా పెద్దది, కెనడా కన్నా పెద్దది. ఒకప్పుడు ఫినాన్స్లో వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటారంటారు. ఇప్పుడు ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఆ అకౌంట్ అంతమంది తోటి. ఇది స్టార్టింగ్లో ఉన్నాం ఇక్కడ. ముందు రోజుల్లో ఇంకా పెద్ద గ్రోత్ ఉంటుంది ఈ ఏరియాలో మాత్రం. కాబట్టి ముందు పెరిగాను. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఏది ఉన్నాయి IL లీడింగ్లో ఉన్నాయండి. HDFC AMC కావచ్చు, ICICI AMC కావచ్చు, SBI AMC కావచ్చు, కోటక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, మొత్తానికి ఏదైతే బ్యాంకర్స్ ఉన్నారు ఇండియాలో లీడింగ్ బ్యాంక్స్ వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. సో ఈ టాప్ 10 AMCలు కలిపి ఆల్మోస్ట్ 86% టోటల్ మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ని కంట్రోల్ చేస్తున్నాయి. సో యావరేజ్ మీద దగ్గర ఒక్కొక్కరికి 1000 కోట్లు పర్ మంత్ SIP అమౌంట్. సో మార్కెట్ ముందు రోజులు ఉంటుంది. అందుకనే వాలటిలిటీ రాను తగ్గుతుంది. వరల్డ్ వైడ్గా మార్కెట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నా ఇండియన్ మార్కెట్ ఎవ్రీడే గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం మళ్ళీ ట్రై చేస్తుంది పైకి, గ్యాప్ డౌన్ పైకి ట్రై చేస్తుంది. కారణం ఏంటంటే లోకల్ మనీ దానికి క్వశ్చన్ లాగా అడ్డుకుంటుంది. అందుకని FIS వాళ్ళు నెగిటివ్గా ఉన్నా సరే ఇండియా మీద మార్కెట్ ఈ మాత్రం ఉందంటే బికాజ్ ఆఫ్ ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ వల్లే. అందుకని ముందు రోజుల్లో ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ పెరిగిద్ది, ఇది కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఈ 7 కోట్లు కాదండి, ఇది 10 కోట్ల అకౌంట్లో అవుతాయి ఈజీగా. SIP కూడా ఈజీగా 20,000-25,000 కోట్లు దాటుతూనే ఉంటాయి. అంటే రోజుకి ఒక 1000 కోట్లు వచ్చే దూరం ఎంతో దూరంలో లేదు, తొందరలోనే ఆ మైల్ స్ట్రెంత్ మనకు చేరుకుంటుంది. ఏదన్నా అంటే మ్యూచువల్ ఫండ్కి సంబంధించి ఏదన్నా ఈ టీవీ ప్రసార మాధ్యమాలలో ఒక యాడ్ వచ్చినప్పుడు వెంటనే ఒక డిస్క్లైమర్ వస్తుంది, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్,
రీడ్ ఆల్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ స్కీమ్స్ కేర్ఫుల్ బిఫోర్ ఇన్వెస్టింగ్ అనేది. సో ఇక్కడ రిస్క్ అనేది ఏంటి అసలు, మనం అర్థం చేసుకోవాల్సిన రిస్క్ ఏంటి ఇక్కడ? డెఫినెట్గా అండి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒకటే అనుకుంటారు, దాంట్లో బోల్డ్ అన్ని కేటగిరీస్ ఉంటాయండి. ఇప్పుడు డెట్ ఫండ్స్ అయితే 100% గ్యారంటీ ఉంటాయి అయ్యే, బట్ ఈక్విటీ మార్కెట్లో అలాంటి గ్యారంటీ ఏం లేవు. అందుకని డెట్ లాగా దీన్ని చూడలేరు, రిటర్న్స్ని డెట్తో కంపేర్ చేయలేరు, రిస్క్ని కంపేర్ చేయలేరు. అందుకని సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. అది మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతే నీ మ్యూచువల్ ఫండ్ కూడా అలానే రియాక్ట్ అవుద్ది. అందుకని మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, స్టాక్స్ అన్నీ ఒకే వేలో పోతాయి. మార్కెట్ డౌన్ అయినప్పుడు అన్నీ ఒకే వేలో డౌన్ అవుతూ ఉంటాయి. అందుకని సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ అంతే, దాని కాదని వీళ్ళు ఎక్స్ట్రా రిటర్న్స్ ఏం చేయలేరు. అందుకని మ్యూచువల్ ఫండ్స్ ఆల్ అబౌట్ మార్కెట్ రిస్క్. మార్కెట్ ఒడిదుడుకులకి ఇవి కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ డెట్ ఫండ్స్ లా గ్యారంటీ అనే పదం ఏం లేదనమాట. అందుకని అది చూసే వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ కి వాళ్ళు తెలియాలని చెప్పేసి వాళ్ళు డెట్ ఫండ్స్ ఏమో అనుకుంటారేమో అని చెప్పేసి సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్ డిస్క్లైమర్ కంపల్సరీ. అది సెబీ రూల్స్ ప్రకారం అండ్ యాంపీ ప్రకారం మ్యాండేటరీ అనమాట. ప్రతి యాడ్ కూడా లాస్ట్ లో రిస్క్ ఉంది అని చెప్పడం అనేది కానీ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చేవాళ్ళు అంటే ఎంతమందికి తెలుసు ఇలాంటి రిస్క్ ఉంటుంది, సబ్జెక్టు మార్కెట్ రిస్క్ అనేది తెలిసే వస్తున్నారా, తెలియకుండా వస్తున్నారంట? బేసికల్గా సొసైటీలో ఏంటంటే సొసైటీలో ఎవరైనా సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి, వాళ్ళని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. అట్లా వాళ్ళ నైబర్స్కి ఎవరికన్నా ఒక 20%, 30% వచ్చింది అనిపించింది అనుకోండి, అది ఓవర్గా పబ్లిసిటీ అవుతుంది కాబట్టి, ఓవరాల్ పబ్లిసిటీ జరుగుతుంటుంది కాబట్టి నేను కూడా పెడితే నాకు కూడా వచ్చింది అంటే ఎందుకు అదే పెట్టేయమంటారు, మౌత్ టాక్ అనమాట. సో అది చూసి ఇన్స్పైర్ వీళ్ళు పెడతా ఉంటారు. అట్లా ఒకరు చూసి ఒకరు పెట్టుకుంటూ పోతా ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ పట్టం బీనైనప్పుడు, లాస్ అయినప్పుడు వాళ్ళకి నాలెడ్జ్గా గెయిన్ అయితే తప్పించుకోలేమని చెప్పేసి కొంతమంది ప్రొఫెషనల్ నాలెడ్జ్ గెయిన్ అవుతారు, సస్టైన్ అవుతారు, కొంతమంది విత్డ్రాల్ చేసుకుంటారు. సో దట్స్ డిపెండింగ్ అపాన్ ద మార్కెట్ రిస్క్ అనమాట. మార్కెట్ ఎలా పోతే అలా పోతుంటాయి ఇవన్నీ. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే మ్యూచువల్ ఫండ్లో మోర్ దెన్ 7 years కనుకుంటే లాస్ అనే కాన్సెప్టే లేదండి. మోర్ దెన్ 7 years కనుకుంటే, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి సొసైటీలో ఎవరైనా మ్యూచువల్ ఫండ్ కొన్నారంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్తోనే బిగిన్ చేస్తారు, బట్ ఓవర్ పీరియడ్ టైంలో స్కేల్ అప్ చేస్తారు. బట్ ఫినాన్స్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఉండటం చాలా ఇంపార్టెంట్ అండి. అన్ఫార్చునేట్లీ సొసైటీలో ఎవరు అది ఐలలో పోక చేయట్లేదు. కానీ అందరికీ కొంచెం వాట్ ఇది రియల్ ఎస్టేట్, ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటే ఎట్లుంటాయి, డ్రాబ్యాక్స్ ఏంటి అండ్ అడ్వాంటేజెస్ ఏమిటి దాంట్లో పెడితే, బ్యాంక్ డిపాజిట్స్లో అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది, పెడితే నేను ఎంత రావచ్చు, ఎంత స్టార్ట్ చేసుకోవచ్చు, గోల్డ్లో పెడితే అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది, నాకు ఎంత రిటర్న్స్ రావచ్చు, పెడితే ఎలా మేనేజ్ చేసుకోవాలి, స్టాక్స్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటి, ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పోతే ఎంత పోవచ్చు, ఇట్లా ప్రతి ఎసెట్ క్లాస్ మీద ఎంతకంత బేసిక్ ఐడియా ఉండేలాగా సొసైటీలో కోర్స్ ఉండాలి. 10th, 8th, 7th. అప్పుడు అందరికీ బేసిక్ ఐడియా వస్తుంది, అందరు ప్రొఫెషనల్గా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపట్లో రిచ్ అవ్వాలంటే యాక్సిడెంటల్గా అవ్వరు, ప్లానింగ్ ఉంటేనే అవుతారు. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైం వాల్యూ అర్లీ స్టేజ్లో ఉంటే నీకు అడ్వాంటేజ్ అవుద్ది, అది లేట్గా 30-40 తెలిపితే కాదు. అందుకని స్కూల్ కరికులం ఇలాంటి పెట్టడం ద్వారా అందరికీ యూజ్ అవుద్ది. సో మీడియాలో డిస్కషన్ జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఐడియా జనరేట్ అవుద్ది డెఫినెట్గా. అందుకని ముందు రోజుల్లో ఈ తరం కాకపోయినా నెక్స్ట్ తరం అంటే మా కిడ్స్, మా పిల్లలు అంటే వాళ్ళకి తరంగా డెఫినెట్గా అన్నింటినీ తెలుసుకొని వస్తారు మార్కెట్లోకి. అందుకని ఒకప్పుడు ట్రేడింగ్ అంటే పోగొట్టుకుంటారంట అనేది ఉండదు వాళ్ళకి, ఎందుకంటే అందరు కూడా ఇంట్రెస్ట్ నేర్చుకుని వస్తున్నారు కాబట్టి. రిసోర్సెస్ ఇప్పుడు బాగున్నాయి ఒకప్పుడుతో కంపేర్ చేసినప్పుడు. థ్యాంక్ యూ సార్. రైట్ సార్.